వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాశ్మీర్లో మొన్న జరిగిన మారణ హోమం దాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రతి భారతీయుడు కూడా ఖండించడమే కాదు, దీని మూలం ఎక్కడున్నాయి, ఏ దేశంలో ఉన్నాయి, ఏ సంఘాల్లో ఉన్నాయి, వారిని అందరినీ బయటికి తీయాలి. బయటికి తీయడమే కాదు, ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకన్నా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 140 కోట్ల మంది భారతీయులు కూడా నిలబడతారు, వెనకుంటారు. ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఇంకొకసారి ఇలాంటి అటాకులు జరగకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేయడమే కాదు, పూర్తిగా గ్రాస్ రూట్ లెవెల్లో మరి వాటిని వెలికి తీయాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకోసం మేము ఈ నియోజకవర్గంలో సంతకవిటి మండలంలో ఈరోజు వారు ఎవరైతే మరి 27 మంది చనిపోయారో వారికి సంతాపం తెలపడానికి కూడా రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే రాజాం నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా పీఆర్కి సంబంధించిన రోడ్లన్నీ కూడా పాడైపోయాయి. ఎక్కడ బీటీ రెన్యూల్ లేదు. అలాగే రోడ్లన్నీ పాడయ్యాయి. ఇప్పుడు మేము వచ్చిన ఈ సంవత్సరంలోగే 30 నుంచి 40 కోట్ల రూపాయలతో రోడ్లన్నీ వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మరి 4 రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ వేసవికాలంలో ఎక్కడ కూడా మంచినీటి కొరత రాకూడదనేది ప్రభుత్వ నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. మరి ఏ విలేజ్కైనా ఇబ్బంది వస్తే డ్రింకింగ్ వాటర్ ఇమీడియట్గా చర్య తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మాకు వచ్చిన విజ్ఞప్తులు ఎక్కువగా సాగునీరు, తాగునీరు, అలాగే పవర్కి సంబంధించి, అలాగే రోడ్లకు సంబంధించి వీటిని అన్నింటి కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.